సకల ఘనత మహిమా ప్రభావం మనల్ని సృష్టించిన ఆ దేవునికే చెందునుగాక. సర్వాధికారి, సర్వశ్రేష్ఠుడు, మంచివాడు, సర్వజనులకు దేవుడు, సర్వంతర్యామి ఆయన ఆ సృష్టికర్త మనకి ఎవరో కాదు, మన నాన్నగారు, ఆత్మీయ నాన్నగారు. అయితే ఈరోజు అంశం ఏంటంటే ఉపవాసం. మీకు 6వ ఎక్కం తెలిసే ఉంటుంది. 6 6 12 6 18. ఇలాగా మత్తయి 6:18లో ప్రతిఫలము, ఉపవాస ప్రతిఫలము ఎలాగా అని ఉంటుంది. అలాగే దానికి ముందు వచనంలో 17లో ఉపవాసము ఎలా చేయాలి అని ఎవరు చెప్తారు? ఇది ఆ దేవాది దేవుడైన దేవుని కుమారుడైన యెషువా, మనం యేసు అని పిలుచుకుంటాము. యెషువా గారు ఈ మాట మనకు చెప్తారు. బైబిల్ అంతటిలో ఒక విభేదాలు ఉంటాయి. అంటే ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు చెప్పిన దానికి పొంతన ఉండదు. కానీ యేసు చెప్పిన దాంట్లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. క్లియర్ కట్గా బల్ల గుద్దినట్టుగా. ఎందుకంటే యేసు చెప్పినది తన సొంత మాట కాదు, అది దేవుని మాట, యేసయ్య నోట. కాబట్టి దాంట్లో యేసయ్య చెప్పిన మాటలలో, దేవుని మాటలలో స్వర్గలోక మర్మాలు, ఆత్మీయ రహస్యాలు, అసలు మనం ఎందుకు పుట్టాము, మనకేం జరుగుతుంది, ముందు ఏం జరగబోతుంది అనేది కంప్లీట్గా ఆది నుంచి అంతం వరకు, అంటే మన స్కోప్లో అది అక్కడ వివరింపబడింది అనమాట. మనుషులకు తెలియవలసిన స్కోపు మనుషులకు ఇవ్వబడింది ఆల్రెడీ. అయితే ఏముందో చూద్దాం. మత్తయిలో 6:17-18లో ఇక్కడ ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ మొహం కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.